ఇప్పుడు మన దగ్గర ఇంతకు పూర్వం రాజధాని ఎక్స్‌ప్రెస్సే టాప్. అవును. రాజధానే టాపు. ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. దురంతో, ఆ తర్వాత ఇప్పుడు వందే భారత్, వందే భారత్. తర్వాత ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ ట్రైను. అంటే వీటికి వేగంలో ఉన్న తేడానేనా? లేకపోతే గనక సౌకర్యాల తేడానా ఏమిటి? యెస్. కంఫర్ట్స్ కూడా ఉన్నాయి. వేగంతో పాటు కంఫర్ట్స్ కూడా అడిషనల్ కంఫర్ట్స్ వీటి ప్రత్యేకత. రాజధాని ఏంటంటే అప్పుడు రాజధానికి స్టేట్ క్యాపిటల్‌కి, నేషనల్ క్యాపిటల్‌కి లింక్ ఉండాలనే ఉద్దేశంతోటి హైయెస్ట్ స్పీడ్‌తో అంటే అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటదా? ఆ! ప్రతి స్టేట్‌కి. దాదాపు అన్ని ఒకటే రాష్ట్రాలకు ఒకటా 2 రాజధాని. ట్రైన్‌లుంటాయా? ఒక ట్రైన్ నడవాలంటే మనకు 4 రేకులు అయితేనే గాని ఒక ట్రైన్ నడవదు. 4? 4 రేకులు అంటాం. 4 సెట్స్ ఆఫ్ ట్రైన్స్. ఓకే. ఆ! మినిమమ్ 4 కావాలి. మనకెందుకంటే 24 గంటల ప్రయాణం. అవును. ఒకటి ఆన్ ద వేలో ఉంటుంది. ఒకటి రెడీ అయితా ఉంటుంది. ఒక వే అప్‌లో. డౌన్‌లో కూడా ఒకటి ఆన్ ద వేలో ఉంటుంది. ఇంకోటి రెడీ అయితుంది. మినిమమ్ 4 ఉండాలి. 4 ట్రైన్‌లుంటాయా? హ్మ్. అంటే రాజధాని అంటే ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఉంది. అవును. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ ఇప్పుడు కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ వెళ్ళాలి. ఇవాళ ఎక్కితే రేపు వెళ్తుంది మరి. ఇంకో ట్రైన్ ఇదే ట్రైన్ రాదు, ఇంకో ట్రైన్ వస్తుంది. ఇంకోటొస్తది. అంటే రెండే మొత్తం ట్రైన్లు. హ్మ్. రెండా? 2 కాదు 4 ఉంటాయి. ఎట్లా 4 చెప్పండి అవి? తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్నే 6 గంటలకు ఒకటి బయలుదేరిపోతుంది. అవును. ఆ? పోయి అదేమైతుంది మర్నాడు 10 గంటలకు అక్కడికి రీచ్ అవుతుంది. ఢిల్లీ రీచ్ అవుతుంది. సో మళ్ళీ తెల్లారి ఇక్కడ 6 గంటలకు ఇంకోటి స్టార్ట్ కావాలి కదా. అవును. సో వన్ ఈజ్ ఆన్ ద వే, ఓకే. అనదర్ విల్ కమ్. అట్లాగే ఇక్కడ కాచిగూడ నుంచి ఇంకో ట్రైన్ కావాలి. రావాలి అట్లా. అంటే మినిమం 4 అయితే ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఆ గ్యాప్స్ కూడా ఉంటాయి. అంటే ఇంకొకటి ఇంకొకటి ప్రజలకు చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక లోకో పైలట్ డ్రైవర్ అని ఇంతకుముందు అనేవారు, ఇప్పుడు లోకో పైలట్ అంటారు. ఇద్దరు ఉంటారు ప్రతి ట్రైన్లో. ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటాడు, వెనకాల గార్డ్ ఉంటాడు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతారని అనుకుంటారు జనం. అది కాదు. ఈ రైల్వే వ్యవస్థ ఏంటంటే మన దగ్గర నుంచి లోకో పైలట్ కానీ గార్డ్ కానీ బలార్షా వరకు పోయి అక్కడ డ్యూటీ దిగిపోతాడు. అక్కడ ఇంజన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంజన్ చేంజ్ అయ్యి మనకు వేరే అక్కడున్న సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఇంజను, ఆ లోకో పైలట్, ఆ గార్డు డ్యూటీ ఛార్జ్ తీసుకుంటారు. అవునా? అట్లా 3 స్టేజ్ల్లో మారుతారు జనాలు.